హౌ టు స్టార్ట్ ఏ బీటా బ్రీడింగ్ ఫామ్ అనమాట. సో బీటా బ్రీడింగ్ ఫామ్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్తాను. ఇన్ని రోజులు వీడియో వేసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయిందనమాట. సో హ్యాండ్కి చూడండి, బైక్ అయితే స్కిడ్ అయిపోయి యాక్సిడెంట్స్ అయింది. అండ్ పార్సల్స్ కూడా కొన్ని వేయాల్సి ఉన్నాయి, అవి కూడా వేయలేదు. ఈ 2-3 డేస్ అయితే ఇంకా హాలిడే తీసుకొని ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుని ఈ వీక్ తర్వాత ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి పార్సల్స్ అన్నీ కూడా ఆపేసి అండ్ ఆర్డర్స్ కూడా తీసుకోవట్లేదు. అయితే బీటా బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేయాలంటే మెయిన్లీ మీకు అర్థం చేసుకోవాల్సింది అంటే 5 వెరైటీస్ ఆఫ్ బీటా బ్రీడింగ్ పెయిర్స్ అయితే తీసుకురావాలన్నమాట. వెరైటీస్, నాట్ ఏ బీటా బ్రీడింగ్ పెయిర్స్, వెరైటీస్ అనమాట. ఈ వెరైటీస్ ఏంటంటే ఓహెచ్ఎమ్స్, ఫుల్ మూన్స్, ఓవర్ హాఫ్ మూన్స్. ఓహెచ్ఎమ్స్ అంటే ఓవర్ హాఫ్ మూన్స్, హాఫ్ మూన్స్, ఫుల్ మూన్స్, ఈ 3 రకాలు కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఒక్కొక్కటి కూడా 5 పెయిర్స్ చెక్ అయితే ఉంచుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి మీకు బీటా బ్రీడింగ్ వచ్చి ఉండాలి. అండ్ నీమో క్యాండీస్, వీలైతే బ్లాక్ సమ్రైస్, ఈ 5 వెరైటీస్తోనైతే ముందుగా స్టార్ట్ చేయండి. సో ఆ తర్వాత మాత్రమే ఇంకా ఎక్స్పెన్సివ్గా అయితే వెళ్ళండి. ఇవి కొంచెం మనకి ఇప్పుడు రీజనబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి వీటితో మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఒక్కొక్కటి 5 పేర్స్ చెప్పిన 25 పేర్స్ అయితే మీ దగ్గర ఉండాలి. వీటిని గ్రూమ్ చేయాలి ముందుగా. గ్రూమింగ్ అంటే ఏంటో చెప్తాను. చాలామంది కామెడీ విషయం అనుకుంటారు, గ్రూమింగ్ అంటే జస్ట్ ఏ కామెడీ థింగ్ అనుకుంటారు. అయితే నాకు ఒకరు కామెంట్ చేశారు, గ్రూమింగ్ అంటున్నావు ఏంటి, ఇదేంటి గెడ్డాలు మేసాలు గీసుకుంటారా గ్రూమింగ్ అంటారు. ఇప్పుడు ఫ్లవరాన్కైనా బీటాస్కైనా దేనికైనా గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూమింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలవచ్చు. కండిషనర్ అనొచ్చు, గ్రూమింగ్ అనొచ్చు, ఏ విధంగా అనొచ్చు. దీనికి ఏంటనంటే గ్రూమింగ్ అంటే చెప్తాను. బీటాస్లోకి వస్తే ఒక ఫిష్ తెచ్చారంటే బ్రీడింగ్ పెట్టేయకుండా దానికి ఆల్మండ్ లీఫ్ వాటర్ని పరిచయం చేసి ఒక స్పెసిఫిక్ కంటైనర్ ఇచ్చుకొని 3 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకొని అది కండిషనర్ అవ్వాలన్నమాట. కండిషన్ అయ్యి వాటి టైల్స్ అవ్వచ్చు అన్నీ కూడా ఇంకా అట్రాక్టివ్గా అయ్యి వాటి కలర్నెస్ కూడా ఇంకా బ్రైట్ అవుతుంది. మనం వన్స్ గ్రూమింగ్ అని స్టార్ట్ చేస్తే ఫ్లవరాన్స్కైనా బీటాస్కైనా గప్పీస్కైనా వన్స్ దానికి గ్రూమింగ్ అంటే దానికి పర్టికులర్ కేర్ తీసుకున్నప్పుడు మాత్రమే అవి మంచి కండిషన్లోకి వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం బీటా బ్రీడింగ్ అయితే పెట్టాలి. అండ్ ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీటా బ్రీడింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫామ్ పెట్టాలని నేను చెప్తా, బీటా ఫామ్ పెట్టాలనుకుంటే. అండ్ మీరు ఒక 2 వీక్స్కి మీరు బ్రీడ్ చేయగలిస్తే, అంటే తెచ్చిన 2 వీక్స్కి బ్రీడ్ చేయగలిస్తే, ఎందుకు బ్రో అంత గ్యాప్ ఎందుకు అని అంటే వీటిలో మీ వాటర్ టెంపరేచర్స్కి మీ క్వాలిటీ ఆఫ్ వాటర్కి అయితే అలవాటు పడతాయి అనమాట బీటాస్. అప్పుడు బ్రీడ్ చేసినప్పుడు మాత్రం మంచి అవుట్పుట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎవరికైనా ఇదే చెప్తారు. అండ్ ఇంకొకటి, మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటాస్ని పెంచడానికి కొన్ని ఎక్విప్మెంట్ అయితే కంపల్సరీ ఉండాలి. బీటా ట్యాంక్స్ ఉండాలి. అండ్ ఇంకొకటి మినిమం బీటాకి కావాల్సింది 2 to 3 లీటర్స్ వాటర్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. 2 లీటర్ కంటైనర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. చిన్న చిన్న కంటైనర్స్లో అయితే పెట్టకండి, గ్లాసెస్లో కూడా అస్సలు పెట్టద్దు. అండ్ ఆల్మండ్ లీవ్స్ ఒక బస్తా తెచ్చుకొని పెట్టుకోండి. తర్వాత ఉండాల్సింది ఏంటంటే లైవ్ ఫుడ్స్ ఏమేమి ఉండాలో చెప్తా వినండి. గ్లిండర్వామ్ ఉండాలి, మొయినా ఉండాలి, దాఫియా ఉండాలి, అండ్ అదేవిధంగా వెనిగరీలు ఉండాలి. ఇంఫోసోరియా కల్చర్ కూడా చేసుకోవడం వచ్చి ఉండాలన్నమాట. వీటన్నిటినీ మన దగ్గర ఉండగలిస్తేనే మాత్రమే మీరు బీటా బ్రీడింగ్ అయితే పెట్టండి, బీటా బ్రీడింగ్ ఫామ్ అయితే పెట్టండి అని అయితే నేను చెప్తాను. బీటా బ్రీడింగ్ ఫామ్ పెట్టాలంటే వీటితో పాటు మనకి స్కిల్ అనేది చాలా మంచిగా వచ్చి ఉండాలన్నమాట. బీటా బ్రీడింగ్ పెట్టినప్పుడు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, టబ్స్ అవ్వచ్చు. బీటాస్ బ్రీడింగ్ పెట్టడానికి కంటైనర్స్ మనకు కావాలి. 25 పేర్స్ కాబట్టి 25 కంటైనర్స్ కంపల్సరీ ఉండాలి. అవే కాకుండా ఈ బీటాస్ పెరగడానికి స్పెసిఫిక్ కంటైనర్స్ అయితే ఉండాలన్నమాట. టబ్స్ అవ్వచ్చు, ఫ్రీజర్స్ అవ్వచ్చు, కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్న ఫ్రీజర్స్ అయితే మ్యాక్సిమం ఉంటే పొద్దున బ్రీడింగ్ చేయడానికి అండ్ వాటి గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. వన్స్ మీరు బీటా బ్రీడింగ్ పెట్టిన తర్వాత స్పెసిఫిక్ అన్ని పేర్స్ అయితే సక్సెస్ఫుల్ అవ్వవు. సక్సెస్ఫుల్ అయినవి కేర్ చేయడం కూడా తెలుసుకుండాలి. లైవ్ ఫుడ్స్ ఎందుకు ముందుగానే పెట్టుకోమన్నానంటే ఎప్పటికప్పుడు మనమైతే లైవ్ ఫుడ్స్ అనేవి వేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను, బీటా బ్రీడింగ్లోని మనం ఏ స్టేజెస్ ఉంటాయి అనేది చెప్తాను. స్టేజెస్ మీన్స్ మనం బీటా బ్రీడింగ్కి 2 డేస్ వరకు బీటా బ్రీడింగ్ అయిపోయి బేబీస్ ఫ్రీ స్విమ్కి వచ్చేసిన తర్వాత 2 డేస్ వరకు ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. 2 డేస్ తర్వాత మనమైతే ఫీడ్ ఇవ్వాలి. ఫస్ట్ ఫీడ్గా మనం ఇంఫోసోరియా మనమైతే ఆల్రెడీ క్రియేట్ అవుతుంది కాబట్టి అదే ఇచ్చుకోవచ్చు, లేదా వెనిగరీల నుండి ఇచ్చుకోవచ్చు అనమాట. వెనిగరీలు 3rd డే నుండి మనం ఫీడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బీటా బ్రీడింగ్ 2 డేస్ ఫుడ్ తినకుండా ఎలా ఉంటాయి బ్రో అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు బీటా బ్రీడింగ్లో ఆల్మండ్ లీవ్స్ వేస్తారు కదా, ఆల్మండ్ లీవ్స్ వేసినప్పుడే ఇంఫోసోరియా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. కొందరైతే గడ్డి కూడా వేస్తారనమాట. ఆ గడ్డి వల్ల ఏమవుతుంది అంటే ఇంఫోసోరియా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. మినిమం 2-3 డేస్ అయితే ఇంఫోసోరియా తినుకొని ఈజీగా బీటా బేబీస్ అయితే సర్వే అవుతాయి. ఆ తర్వాత ఫుడ్ అవసరం అవుతుంది. ఫుడ్ కింద మనం ఆర్టెమియాని ఫీడ్ చేసుకోవచ్చు,
లేదంటే వెనిగర్ ఈల్ని ఒక 3 to 4 డేస్ మళ్ళీ ఫీడ్ చేసి, అంటే 3rd డే 4th డే 5th డే వరకు ఫీడ్ చేసి, లేదా 4th డే వరకు ఫీడ్ చేసి 4th డే నుండి ఆర్టిమియాని ఫీడ్ చేసుకోండి. ఆర్టిమియా అంటే మనం హ్యాక్ చేస్తాం కదా, అదైతే ఫీడ్ చేసుకోవాలి. ఇది కూడా మనం 10 to 12 డేస్ వరకు అయితే ఫీడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫీడింగ్ విషయానికి వస్తే ఓవర్ ఫీడ్ చేసినా సరే బేబీస్ అయితే చచ్చిపోతాయి. అండ్ ఇంకొకటి ట్యాంక్ ఎప్పటికప్పుడు మనం అయితే క్లీన్ చేసుకోవాలి, అడుగునున్న చెత్తనైతే తీసేసుకోవాలన్నమాట. తీసుకోకపోయినా అమోనియా ఫామ్ అయిపోయి బేబీస్ అయితే చనిపోతాయి. ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు మాత్రమే మీ బీటా బ్రీడింగ్ అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతుంది. మా వచ్చే బేబీస్ని కూడా మీరు పెంచి గ్రో చేసి మీ ఫామ్ని అయితే సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. వన్స్ పెంచారు, బాటిలింగ్ స్టేజ్కి వచ్చేసాయి, బాటిలింగ్ స్టేజ్ అయితే చేసేసారు, చేసేసిన తర్వాత మార్కెటింగ్ చూసుకోవాలన్నమాట. మార్కెటింగ్ విషయంగా వస్తే ఏ పేరుకి ఆ పేరు, ఏ పీస్కి ఆ పీసు వీడియోస్ అయితే తీసేసి మీరైతే సోషల్ మీడియా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎవరికైనా కావాలంటే కంపల్సరీ మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారనమాట. పేరుకి ఆ పేరు వీడియోస్ తీసేసి పెట్టేసి కంటే ముందే మీకు ఉండాల్సింది ఏంటంటే ప్యాకింగ్ కవర్స్ ఉండాలి, రబ్బర్స్ ఉండాలి, ప్లాస్టర్స్ ఉండాలి, ప్యాకింగ్ కావాల్సిన సామాన్లన్నీ ఉండాలన్నమాట. ఫర్ సపోజ్ ఎవరో ఒకరు చూసి బుక్ చేసుకొని వెంటనే మనం ప్యాక్ చేసి పంపించాలి అని అంటే కొంచెం మన ఐటమ్స్ అన్ని మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి. వాళ్ళు ఎప్పుడో చెప్పారు మనం ఎప్పుడో పంపిస్తామని అంటే అలా కాదనమాట. కంపల్సరీ మీ దగ్గర రెడీగా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే కస్టమర్ మన మీద ట్రస్ట్ అయితే చేస్తారు. బేసిక్ టిప్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఇంకా మరికొన్ని టిప్స్ త్వరలోనే రిలీజ్ చేస్తాను. పార్ట్ 2 వీడియోతో మీ ముందు ఉంటాను. ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే, డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను.